రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కి తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన బాహుబలి మరోసారి వండర్ సృష్టించడానికి సిద్ధమైంది. ఈ చిత్రం విడుదలై 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మరోసారి ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు మేకర్స్. అయితే 2 భాగాలుగా వచ్చిన సినిమాలను బాహుబలి ది ఎపిక్ పేరుతో ఒకే భాగంలో తీసుకురానుండడంతో అందులోని ఏ సన్నివేశాలను కట్ చేస్తారా అని అందరిలో ఆసక్తి నెలకొంది. ఇటీవల ఓ హాలీవుడ్ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో దర్శక ధీరుడు ఈ సినిమాకు సంబంధించిన కొన్ని విషయాలను పంచుకున్నారు. బాహుబలి ది ఎపిక్ రిలీజ్ విషయంలో అన్నింటికంటే కష్టమైన పని ఎడిటింగ్ అని చెప్పుకొచ్చాడు రాజమౌళి. రెండూ కలిపి దాదాపు 5 గంటల 27 నిమిషాల రన్ టైం ఉన్నాయట. వీటిని కట్ చేసి ఒక భాగంగా విడుదల చేయాలి. ఏ సన్నివేశాలను ఉంచాలి, వేటిని తీసెయ్యాలి అనే విషయంపై చాలా తీవ్రంగా చర్చించుకున్నారట. బాహుబలిలోని ప్రతి సన్నివేశం, పాట తనకు చాలా విలువైందేనని చెప్పారు. దేన్ని తీసెయ్యాలో అర్థం కాలేదట. నిడివి తగ్గించాలంటే కొన్ని కట్ చేయక తప్పదు. అందుకే పాట, కొన్ని సన్నివేశాలను తొలగించాలని నిర్ణయించామని చెప్పారు. కన్నా నిద్రించరా పాటను కట్ చేశారట. అలాగే ప్రభాస్, తమన్నా మధ్య సాగే కొన్ని రొమాంటిక్ సన్నివేశాలను కూడా తొలగిస్తున్నారట. బాహుబలి ది ఎపిక్తో ప్రేక్షకులకు కొత్త అనుభవాన్ని ఇవ్వాలనుకుంటున్నామని రాజమౌళి తెలిపారు. అక్టోబర్ 31న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీని నిడివి విషయంలో ఎన్నో వార్తలొస్తున్నప్పటికీ చిత్ర బృందం మాత్రం ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. ఎన్ని గంటలు ఉంటుందనే విషయం రాజమౌళికి తప్ప మరెవరికీ తెలియదని నటుడు రానా అంటున్నారు. తాజాగా విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.